దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుడు వచ్చినందా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచన భాగము నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండిన కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోవు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడవు, ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుని కుమారుడానికి స్తోత్రములు. నాయనా, తల్లి గర్భములో మేము పిండముగా రూపింపబడక మునిపే నీ కన్నులు మమ్మల్ని చూచి ఉన్నవి నాయనా. జగత్ పునాది వేయబడక మునిపే నాయనా, క్రీస్తు యేసునందు మమ్మలను కుమారులుగా మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు ప్రభువా. లోకములో ఎన్నిక లేని వారము, ఏ యోగ్యత మంచితనము లేని వారము, నీ నామమును ఉచ్చరించుటకు మా పెదవులు యోగ్యమైనవి కాదు నాయనా. అయ్యా, మా తలలు పైకెత్తుటకు నాయనా మేము ఎంత మాత్రము యోగ్యులము కాదు నాయనా. ఘోర ప్రధాన పాపులము, బాహాటముగా సిలుగు వేయుటకు అప్పగించిన వారము, పాప అపరాధ దోషముల చేత చచ్చిన వారమై నిత్య నరకాగ్నికి పాత్రులమై ఉండగా, పరలోకము నుండి నీ కృపను మా పక్షముగా బయలుపరిచారు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మా ఎడల నీకున్న కృప అంతగా ఉన్నది. తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లుగా మా ఎలడ మీరు జాలిపడినాయనా. పాపములో మేము నశించిపోకుండానట్లుగా నీ ఏకైక కుమారుని, మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువారిని మా కొరకు ఈ లోకానికి అనుగ్రహించున్నారు. యేసయ్యా, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని మీరు అనుకోలేదు. దేవుని స్వరూపమై ఉండి నాయనా, క్రీస్తునందు మమ్మలను రక్షించి మీతో కూడా సదాకాలం మేము ఉండునట్లుగా ప్రభువా, మా కొరకు నాయనా దేవుని స్వారూప్యమును విడిచి, పరలోక మహిమను విడిచి, మా కొరకు దాసుడుగా, రిక్తుడుగా, దీనుడుగా సిలువ మరణమంతగా తగ్గించుకొని ప్రభువా, మా పాప అపరాధ దోషముల కొరకు ప్రభువా, మా అనితమైన ఆయన మీరే నీ రక్తమును ప్రాయశ్చిత్తముగా చెల్లించి, మీ రక్తములో మా ప్రతి పాపమును కడిగి మమ్మలను పరిశుద్ధపరిచిన ఆయన నీ స్వాస్థ్యముగా ఉండడానికి మా ఎడల మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఒకప్పుడు దూరస్థులము, నీ రక్తము ద్వారా నాయన, నీ సువార్త ద్వారా మమ్మల్ని సమాధానపరుచుకుని ఉన్నారు. ఎప్పుడైతే అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచు నాయన నిన్ను సమీపించే భాగ్యం ఇచ్చారు, నీ ఇంటిలో నివసించగలిగిన కృపనిచ్చారు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మాకు ఇచ్చినారు. ఏమిచ్చి రుణము తీర్చగలము నాయనా? యెరూషలేము ప్రార్థన మందిరములో ఉన్న ప్రతి ఒక్కరము నాయన నీ సన్నిధికి అనుకూలముగాను, నీ చేత ఏర్పరచబడిన వారముగా, ఇప్పుడు జీవము విషయములో మాత్రమే కాక రాబో జీవము విషయములోను, ఇప్పుడు యుగమందు మాత్రమే కాక రాబో నీ రాజ్యం యొక్క మహిమలో సదాకాలము మేము మీతో కూడా ఉండునట్లుగా ప్రభువా, మా ఆత్మలను రక్షించబడగలిగిన నీ శక్తి కలిగిన వాక్యము చేత నాయనా మేము శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడి క్రీస్తునందు మేము నిలిచి ఫలించుచు నీ పోలికలోనికి, నీ స్వభావములోనికి రూపాంతరము చెందిన వారమై నీ రాకడ కొరకు సిద్ధపడగలిగిన సంఘముగా మమ్మల్ని ఆయుత్తపరచమని ప్రార్థిస్తూ, చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఉపవాసించిన మేము నాయనా, ఉపవాసమున్న మేము నాయనా, మా శరీరములను నలగగొట్టుకొనిచ్చిన మేము అయ్యా నా తండ్రి, మా దేహములను కృషింప చేసుకొనిచ్చిన మేము ఈ ఉపవాసములోనైనా మేమేమి నేర్చుకున్నామో, ఏమి పొంది ఉన్నామో అయ్యా గురి పెట్టుట కొరకు
మాలో ప్రతి వాని హృదయమును మీ తట్టు త్రిప్పండి. ఏ ఒక్కరికి కూడా నాయన క్రీస్తు యొక్క ప్రేమలో నుండి సరళతలోని తప్పిపోకూడనట్లుగా మాకు అనుగ్రహింపబడిన ఈ శ్రేష్టమైన సమయమును సద్వినియోగపరచుకోగలిగిన కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మీ స్వరమును సంఘానికి వినబడచేయండి. మానవుని స్వరాన్ని, మానవ జ్ఞానాన్ని యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మీరే మా నోటని మాట నుంచి సంఘమునకు అవసరమైన సత్యోపదేశము చేత వారి హృదయములు మీ తట్టు త్రిప్పబడినట్లుగా, నీ మీద ఆనుకున్నట్లుగా నీ కార్యమును జరిగించి నిత్యజీవములోనికి నడిపించమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగములు మత్తయి సువార్త 9వ అధ్యాయ భాగము 14-15 వచ్చిన భాగములు. వీటిని కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం. రాత్రి సమయములలో, ఆయా రాత్రి సమయములో ఉపవాసము గురించి చెప్తున్నప్పుడు వీటిలో ఉన్నటువంటి సంగతులను కొన్నిటిని ధ్యానం చేస్తున్నాం. ఉపవాసమును గురించి యోహాను శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, మేము యోహాను శిష్యులమైన మేము, అలాగనే పరిసయ్యులైనటువంటి వారు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలో కనబడుతున్నారు, కానీ ఈ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటలేదు అని అడిగినప్పుడు, పెళ్లి కుమారుడితో ఉన్నప్పుడు ఎవరు పెళ్లి ఇంటి వారు ఉపవాసం ఉండరు. పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ పెళ్లి ఇంటి ఉన్న వారందరూ కూడా ఎలా ఉంటారంటే కనుక ఉపవాసం ఉంటారు. అంటే నా శిష్యులు కూడా నేను వెళ్ళిన తర్వాత వారు ఉపవాసం ఉంటారు అంటారు. ఉపవాసము అనేది ఎందుకు ఉండాలా? అసలు ఉపవాసము దేని కొరకు చేయాలా? అది పాత నిబంధనలో దేని కొరకు చేశారు? క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఉపవాసము దేని కొరకున్నారు? ఇలాంటివి అనేకమైన సందర్భాలు ఉన్నాయి. అయితే మనము ఉపవాసం ఉన్నప్పుడు ఎలా మనం ఉపవాసం ఉండాలా, ఉపవాసములో మనం ఏం చేయాలి అనే దాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దానికి ఒక్కొక్క భక్తుడు ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి అనుకూలమైన ఉపవాసాన్ని వారు ఎలా చేశారు, దేవునికి అనుకూలమైన ఉపవాసాన్ని వారు ఎలా చేశారు అనే దానిని ధ్యానిస్తూ వస్తున్నాం. మనము ఉపవాసం ఉన్నాము అంటే అసలు ఉపవాసం ఉండమని దేవుడు ఎందుకు దేవుని ప్రజలకు చెప్పారు అంటే, ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే పరిశుద్ధపరచబడాలి. ఉపవాసము దేని కొరకు మనం ఉండాలి అంటే మనము పరిశుద్ధపరచబడుట కొరకు, మన వస్త్రములను వదుకుకోవడానికి, అంటే మన క్రియలను మన ప్రవర్తనను మార్చుకోవడానికి ఉపవాసం ఉండాల. మూడవదిగా ఉపవాసము దేని కొరకు మనము ఉండాలి? దేవుని పిల్లలైనటువంటి ఉపవాసం ఉన్నామంటే అన్నిటిలో దేవునికే మనము ప్రాధాన్యత ఇవ్వడానికి, అంటే దేవుని బిడ్డలైనటువంటి వారము దేవునికి మన జీవితం అంతటిలో, మందిరంలో మాత్రమే కాదు ప్రాధాన్యత, మన ప్రతి చిన్న విషయంలో కూడా, మన ప్రతి చిన్న ఆలోచనలో కూడా, మనం చేసే ప్రతి విషయంలో కూడా మనము మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి. అన్నిటిలో మనము అత్యధికమైన ప్రాధాన్యతను ఇవ్వాలి అంటే అది మనము నేర్చుకోవాలా. అది ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఉపవాసము ద్వారానే నేర్చుకోవాలా. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము దేవుని ఆశ్రయముగా చేసుకోవడం నేర్చుకోవాలి. ఉపవాసములో ఉన్నప్పుడు మనము ఉపవాసించిన మనము రాజులనే కానీ, అధికారులనే కానీ, మనుషులనే కానీ ఆధారంగా, ఆశ్రయంగా చేసుకోకూడదు. ఉపవాసం ఉన్నారు అంటే దేవుని వలన కార్యం జరిగేటట్లుగా, ఆయన నీ జీవితంలో కార్యం చేసే అంతగా నీవు ఆయనని ఏం చేయాలి అంటే ఆశ్రయించాల. అలాంటి స్థిరమైన అట్టి ఆయన ఆశ్రయంగా చేసుకొని మనం ఉపవాసం అనేది చేయాల. ఉపవాసం ఉన్నాము అంటే ఏదో రాదగిన విధముగా ఆయన దగ్గరికి వచ్చి
కూర్చుండదగిన విధంగా కూర్చొని ఏదో నీతిని అనుసరించినట్లుగా ఆయన దగ్గర కనబడుతూ దేవుడేదో మనతో మాట్లాడేయాలా, దేవుడు మనకు కనబడాలి అని మనము చాలామంది ఉపవాసం ఉంటారంట. ఇజ్రాయేలు ప్రజలు కూడా వారు ఉపవాసం ఉన్నారు. శరీరాలనైతే మరి వారి ఉపవాసము మనకంటే చాలా గొప్పది. వారు ఉపవాసం ఉన్నారు అంటే వారి పిల్లలకు పాలు కూడా ఇవ్వరు. తల్లి దగ్గర పిల్లలకి ఏమి ఇవ్వరు అంటే పాలు కూడా ఇవ్వరు. పాలు కూడా అంటే పిల్లలను కూడా, అందుకని స్తన్యపానం ఇచ్చు తల్లులను కూడా ఉపవాసం ఉన్నప్పుడు తెచ్చి పెడతారు. ఎందుకంటే పిల్లవాడు ఆకలితో ఏడ్చిన ఉపవాసం ఉన్నప్పుడు ఆ తల్లి పిడకంట పాలు కూడా ఇవ్వరంట. ఉపవాసం ఉన్నారు అంటే వారంతా వారి స్థితిని అంతా వారు మర్చిపోతారు. అన్నపానాలు మర్చిపోతారు, స్నానాదులు మర్చిపోతారు, వారి స్థితిని మర్చిపోతారు. వారు వచ్చి బూడిదలో కూర్చుంటారు, గోనె పట్టను కట్టుకుంటారు. ఇదంతా శరీరాన్ని నల్లగొట్టుకునే పరిస్థితుల్లో, వారి స్థితిని వదిలిపెట్టి వచ్చే పరిస్థితుల్లో వారు బాగానే ఉంటున్నారు. కానీ వారి అంతరంగాలు మాత్రం ఎలా ఉన్నాయంటే కలహపడచ్చు, గుద్దులాడచ్చు, వివాదాలతో నింపుకున్నారు. పని వారితో కఠినమైనటువంటి పనులు చేపిస్తారు. ఉపవాసం ఉన్నట్టు తమ ముఖములను విచారంగా చేసుకొని వికారంగా చేసుకొని అందరికీ చెప్తా ఉంటారు. ఉపవాసం ఉన్నామని తమ ముఖములను చూపిస్తుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. వారి స్వకీయమైన ప్రయోజనాలను వారు చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉపవాసం ఉండి దేవునికి మేము అనుకూలమైన ఉపవాసం చేస్తున్నారని కొందరు అనుకుంటుంటే దేవుడు అంటున్నారు, మీరు ఇలా ఉండి ఉపవాసం చేయడము నాకు అనుకూలమా అంటున్నారు. ఉపవాసము చేయడము అంటే నీ ఉన్నటువంటి నీ పరిస్థితినంతా నువ్వు విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి రావాలా, నీ కంఠస్వరము ఆయనకి వినబడ చేయాల. ఇప్పుడు ఎవరు నీ స్వరాన్ని వినాలా? దేవునికి. భూమి మీద ఉన్న మన స్వరము 3 ఆకాశములు దాటి దేవుని సభలో ఎప్పుడు వినబడుతుంది? ఎలా వినబడుతుంది? ఈ మైక్ తీస్తే నా స్వరం చివరి వాళ్ళకు కూడా వినపడదు, అంతేనండి. ఈ మైక్ తీస్తే చివరి వాళ్ళకు కూడా నా స్వరము వినబడదు. అట్లాంటిది నేను ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకమును అంటే ఆకాశం దాటి మధ్యాకాశము దాటి మహాకాశములో ఉన్నటువంటి దేవుని సింహాసనం ఎదుట నా ప్రార్థన వినబడాలంట. ఎలా సాక్ష్యము? ఎవరి ప్రార్థన అంతగా వినపడుతుంది అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆకాశమందున దేవునికి వినపడాల. అలా దేవుడు కూడా అన్నాడు, నీ కంఠత్వని పరమందున దేవునికి వినబడటం లేదు కదా అంటున్నాడు. అలా వినబడాలి అంటే మనము ధ్యానం చేసినారు. మన యొక్క కంఠస్వరము, మన యొక్క ప్రార్థన స్వరము దేవుడు ఎప్పుడు వింటాడు అంటే కనుక ఎప్పుడైతే మనము సరి అయిన రీతిలో ప్రతిష్ఠించుకుంటామో. మన ప్రతిష్టను మనం పరీక్షించుకోవాలా. మనము ప్రతిష్ఠ చేసుకున్నాం. అక్కడ ఇజ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి మరి ఎఫ్రాయిము వారు, మనష్షే వారు, జబూలిన ప్రాంతము వారు, మరి ఇశ్శాఖారు ప్రాంతము వారు, యూదులైనటువంటి వారు యెరూషలేములో పస్కా పండుగను ఆచరిద్దామని 7 రోజులు వచ్చారు. అందరూ వచ్చి ఆ పస్కా పండుగను ఆచరించి భోజనం చేశారు. వారందరూ కూడా జబ్బు పడ్డారంట. అప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడంట. ఎందుకు ప్రార్థన చేశాడు అంటే ఆయనకి అర్థమయ్యింది, దేవుని ఆయనకి బయలుపరిచింది ఏంటి అంటే వారు లేవీలైన వారే కానీ అక్కడ కూడి వచ్చిన పస్కా ఆచరించే వచ్చేవారు అనేకులంట తమ్ముడు తాము పరిశుద్ధత కొరకై ప్రతిష్ఠించుకోలేదు. ప్రతిష్ఠించుకోకుండానే అంటే వారు వచ్చారు, 7 రోజులు పులియని రొట్టెలు తిన్నామనుకున్నారు.
7 రోజులకు కూడా పండుగను ఆచరించారు. కానీ వారిలో ఏమీ లేదంట. వారు దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలో ఆ ప్రతిష్ట వారిలో లేకపోయింది. అప్పుడు వారు దిద్దుబాటు చేసుకొని మళ్ళా ఆ 7 రోజులు ఏదైతే చేశారో అది దేవుని అంగీకరించలేదని వారు సరి చేసుకొని మరి ఒక 7 రోజులు మరి అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజము కూడా సరి అయిన రీతిలో ప్రతిష్ఠించుకొని దేవునికి అనుకూలమైన బలులిస్తూ, దేవునికి అనుకూలమైన ధూపములు వేస్తూ, దేవునికి అనుకూలమైన సమర్పణలు చేస్తూ, స్తుతిస్తూ దేవుని సన్నిధిలో లేవీయులు వారు కలిసి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆకాశమందున దేవుడు వినెను అంటున్నాడు. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఖచ్చితంగా మనం ఎలా మన ప్రతిష్టను మనము పరీక్షించుకోవాలా. దేవుడు మన ప్రార్థన వినాలా, ఆకాశమందున దేవునికి మన ప్రార్థన వినాలంటే దానియేలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే వెంటనే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు, నువ్వు బహుప్రియుడవు, నువ్వు ప్రార్థన ప్రారంభించగానే నీకు ఉత్తరం ఇవ్వాలని ఆజ్ఞ బయలు వచ్చినది అంటున్నాడు. దానియేలు గారికి ఎందుకు దానియేలు గారి ప్రార్థన పరలోకములో ఉన్న దేవుని సముఖములో వినబడుతుంది? దేవుని సన్నిధిలో దానియేలు గారి ప్రార్థన ప్రతిధ్వనిస్తుందంట. కారణం ఏంటి అంటే దానియేలు గారు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే కనుక తన్ను తాను తగ్గించుకున్నాడు. మొదట ఏం చేశాడంట? తన్ను తాను దేవుడి దృష్టికి ఏం చేశాడంట? తగ్గించుకొని తన మనస్సును దేవునికి అప్పగించేశాడు. తన మనసులో ఉన్న ఆలోచనలు బట్టో, తన మనసులో ఉన్న కోరికలను బట్టో, తన మనసులో ఉన్న స్థితిని బట్టి కాదు, తన మనసును దేవునికి అప్పగించేసి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఆకాశమందున్న దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. సొలొమోను గారితో కూడా దేవుడు చెప్తూ అన్నాడు కదా, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన ప్రజలు ఆయన నా మందిరంలోనికి ఇచ్చి వచ్చి మరి తమ్మును తాము తగ్గించుకొని తన చెడు మార్గములను వారి పాపములను వారు విసర్జించిన ఎడల ఆకాశమందున నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. అంటే దేవుడు మన ప్రార్థన, ఆకాశంలో మన ప్రార్థన వినపడాలా? దేవుని సముఖంలోనికి నువ్వు చేసే ప్రార్థన వెళ్ళాలా? దేవుని సభలో నీ ప్రార్థన జ్ఞాపకార్థముగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏదో దేవునికి నీ కోరికలు, నీ అవసరతలు, 4 పొగడతలతో మనం ఏం చేస్తాం? దేవుణ్ణి భజన చేస్తాం. ముందు పొగడతలతో ప్రారంభిస్తాం. ఆయన స్తుతుల మీద ఆసీనుడు అనుకున్నాం అనుకోండి, మనము ప్రారంభించి ఆయన 4 మాటలతో పొగిడితే ఆయన కరిగిపోయే దేవుడా? కాదు కదా. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? మన 4 మాటలతో పొగిడి, మనకు కావలసిన 4 అక్కరలు చెప్పి, మన చుట్టూన్న 4 కొరకు ప్రార్థన చేస్తే మన ప్రార్థనను, మన ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఉపవాసం ఉన్నాము అంటే ఖచ్చితంగా మన ప్రార్థన ఎక్కడికి చేరిపోవాలా? ఆకాశమందున్న దేవుని సన్నిధిలోనికి చేరాలా. అలా చేరాలి అంటే నీ మనస్సును దేవునికి అప్పగించుకోవాలి. ఉపవాసంలో ఎవరికి అప్పగించుకోవాలా? మనస్సు ఎవరిది అయిపోవాలా? దేవునిది అయిపోవాలా. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలా? నిన్ను నీవు తగ్గించుకోవాలా. ఇంకా అంటున్నాడు, దావీదు గారు కూడా తన ప్రార్థన చేస్తున్నప్పుడు, దావీదు గారు కూడా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఎవరి సముఖంలోనికి వెళ్ళిందంటండి? దేవుని యొక్క చెవులలోనికి వెళ్ళిందంట. అసలు ఎక్కడికి వెళ్ళిందంట? ఆయన చెవుల్లోనికి వచ్చిందంట. వెంటనే దేవుడు లేచి కదిలాడంట. దావీదు గారు తన అలా ప్రార్థన దేవుడు దావీదు గారు ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? దావీదు గారు ప్రార్థన వినడానికి కారణం ఏంటి? దావీదు గారు ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు? దావీదు గారు ప్రార్థన దేవుని చెవుల్లోనికి ఎందుకు వెళ్ళింది? దావీదు గారి ప్రార్థన ఎందుకు దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించింది? దావీదు గారు ఆయన ప్రార్థన చేసేటప్పుడల్లా ఆయన యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడుగా,
దీన మనసు కలిగిన వాడుగా, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళేవాడు. కాబట్టి దావీదు గారి ప్రార్థన అంట ఎప్పుడు కూడా దేవుని సముఖంలోనికి ఆయన యథార్థముతో ప్రార్థన చేసినప్పుడు, దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన వెళ్ళింది. దేవుని చిత్తము లేకుండా ఆయన ప్రార్థన చేసినప్పుడు, వ్యర్థముగా కపటలైనటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు అంట కొన్నిసార్లు ఆయన ప్రార్థన ఎట్లొచ్చిందంట, తన ఎదలోనికే వచ్చిందంట. ప్రియులారా, ఉపవాసం ఉన్నాము అంటే మన ప్రార్థన ఎక్కడికి చేరాలా? ఆకాశమందు ఉన్నటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలా. ఉపవాసం ఉన్నప్పుడు అలా నువ్వు ప్రార్థన చేరకుండా, మరి లూకాసు వార్త 20వ అధ్యాయ భాగములో వ్రాయబడి ఉన్నది కదా. లూకాసు వార్త 20వ అధ్యాయము 45వ వచన భాగము నుండి చదవండి. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గుచ్చి జాగ్రత్త పడుడి, వారు నిలువు టంగులు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములు కోరుదురు. వారు విధవరాండ్రి ఇండలో ప్రిగమించుతూ మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుతురని తన శిష్యులతో చెప్పాను. కొందరిని గూర్చి మాట్లాడుతున్నాడు దేవుడు. శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడండి అని చెప్తూ వాళ్ళంట ఏం చేస్తారంట, వాళ్ళ శాస్త్రులకు చెప్తూ 47 వచ్చిన అన్నారు కదా, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. ఏం చేస్తారంట? మనం దీర్ఘ ప్రార్థనలు చేస్తే పరలోకానికి వెళ్ళిద్దా? చెప్పండి. దీర్ఘ ప్రార్థనలు చేయాలా? వీళ్ళకేంటి? దీర్ఘ ప్రార్థనలు చేస్తే ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తుంది ఈ క్వశ్చన్? ఫస్ట్ ఎవరి క్వశ్చన్ వేస్తారు? మా దగ్గరికే వస్తుంది. ఎందుకు? అమ్మో, మీరు ప్రార్థనలు చేస్తే ఆమెన్ అనే దానికి గొంతు పడినట్టు ఉంటుందండి అంటారు. ఎందుకు అంటారు కదా. మా పిల్లలు అంటారు, మా నువ్వు ప్రార్థన చేస్తే ఒక సౌండ్ స్లీప్ వేసి లేకపోవచ్చమ్మా అంటాడు మా పెద్ద. ఎందుకంటే అంత మంచి నిద్ర వచ్చేస్తుందట. అంటే అంతసేపు ఒక మంచి నాప్, ఒక ఆరోగ్యకరమైన నిద్రపోయి లేస్తూ ఉంటుంది, హుషారు వస్తుంది చూడు. నువ్వు ప్రార్థన చేస్తే మాకు అంత నిద్ర వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లలు గారు చెప్పారు, అలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే అంతసేపు చేస్తారు. ఆ ప్రార్థనలో ఒకవేళ ఇప్పుడు మనం దీర్ఘ ప్రార్థన చేస్తున్నామని దేవుడు మన ప్రార్థన వింటాడా అంటే అట్ట కూడా ఏంటంట, దీర్ఘ ప్రార్థన చేసినా దివారాత్రులు ప్రార్థన చేయమన్నాడు. మళ్ళా దీర్ఘ ప్రార్థనలు ఉన్నాయి, దివారాత్ర ప్రార్థనలు ఉన్నాయి. నువ్వు ఈ తేడా ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేవుడు వినాలని ప్రార్థన చేయాలి. కానీ నా ప్రార్థన మనుషులు ఎట్ట వింటారు? జ్యోతిర్మయ్య ఎట్ట ప్రార్థన చేస్తుందని నేను బాగా ప్రార్థన చేశానా? మన వాళ్ళకు ఒక అలవాటు, మనకి ఎవరు సర్టిఫికెట్ ఇస్తే చాలు, మనుషులు వింటే చాలు. మనకి మనుషులు అంటే నువ్వు ఎన్ని గంటలన్నా చేయి, ఎంత ప్రార్థనలు చేయి, నువ్వు దివారాత్రమని చేయి, నీ లక్ష్యము మాత్రం ఒక్కటే ఉండాలా, దేవుడు నా ప్రార్థన వినాల. దేవుడు వినగలిగిన ప్రార్థన మనము నేర్చుకోవాలా. ఆకాశమందున దేవుని సన్నిధిలోనికి చేసే ప్రార్థన మనము నేర్చుకోవాలా. ఆ నేర్చుకునే వరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాల. ఆ ప్రార్థన చేయాలంటే నీవు తగ్గించుకొని, నీ పాపములు విడిచిపెట్టి, నీ దోషములు ఒప్పుకొని విడిచిపెట్టి, నీవు నీ మనసును దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ ప్రార్థన దేవుని సముఖంలోనికి చేరుతుంది. ప్రియులారా, ఉపవాస ప్రార్థనలో ఇంకొకటి కూడా మనము నేర్చుకోవాలా. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామంటే అది సామాన్యమైన దినములు కావు.
అవి సామాన్యమైన రోజులుగా మనము ఎంచకూడదు. ఉపవాస దినములను ఎప్పుడు కూడా అవి మామూలుగా మనము ప్రతి వారం చేసుకునేటువంటి అవి శుక్రవార దినములాగాను ఆదివార దినములలాగాను ఎంచకూడదు. ఉపవాస దినములను మనం ప్రతిష్ఠించుకున్నామంటే ఆ ఉపవాసములో మనము ఇంకొకటి దేవుని సన్నిధిలో మనము చూపించాలి. అది ఏంటి అంటే చూడండి ప్రియులారా, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచన భాగమును చదవండి. తీసేరమ్మ అందరూ. 773వ పేజీ, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచన భాగము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఆపండి, అక్కడ ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఈ ఏవేలు గ్రంథాన్ని ఒక ఉపవాసాల్లో మనం అన్ని ధ్యానం చేస్తాం. ఎంతమంది గుర్తుండే? అంత శక్తి మన దగ్గర లేదని అర్థమైంది. ఈ ఏవేలు గ్రంథము ఈ పెతూయేలు కుమారుడైనటువంటి ఏవేలు గారికి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత. ఎందుకు దేవుడు ఈ ఏవేలు గ్రంథాన్ని రాయించారు? ఈ ఏవేలు గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఉపవాస గ్రంథం అంటారు. దీన్ని ఉపవాస గ్రంథం అంటారు. దేవుని బిడ్డల్ని డైరెక్ట్గా దేవుడు దేనికి పిలిచేశాడు అంటేనంట ఉపవాసం చేయడానికి పిలిచేశాడు దేవుడు. ఉపవాసం ఎందుకు ఉపవాసం ఉండమంటున్నాడు అంటే దేవుని ప్రజలను ఆశీర్వదించి వారికి సర్వ సమృద్ధిని దేవుడు కలుగజేశాడు. కట్టని ఇండ్లని ఇచ్చారు, నాటనటువంటి చెట్లను ఇచ్చారు, తవ్వనటువంటి బావులను ఇచ్చారు. వారికి కొదువు అనేది లేకుండా, కరువు అనేది లేకుండా దేవుని ప్రజలకు దేవుడు సమస్తముని ఇస్తే దేవుని ప్రజలైన వారు తిని తృప్తి చెంది దేవుని మహిమపరచవలసిన వారు. దేవుడు అంటే ఎందుకు ఇచ్చాడంట? తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రము, ఉండడానికి గృహము, ప్రయాస లేకుండా నీళ్లు, పాలు, తేనె, ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంట? ఎంత ఆశీర్వాదం అంటే దేవుడు వారికి ఇచ్చింది. ఒకవేళ నీ ఓపిక లేక ఈ సంవత్సరం పని చేయకపోయినా నీకంట నీ ఇంటి ముందు పడి మొలిసిన చెట్ల వల్ల నీకేం దొరికేసిద్ది అంటేనంట ఆహారం దొరికిద్దంట. అంత సమృద్ధిని దేవుని ప్రజలకు ఇస్తే దేవుని ప్రజలైన వారంట తిని తృప్తి చెందిన తర్వాత అంట ఇంకా కాలు జాడించడం ప్రారంభించారంట. ఎలా కాలు జాడించారు అంటేనంట, అబ్బా ఏం పని లేదు, తిన్నాం, ఇప్పుడు ఏం చేద్దాం? కనానీలేండి వాళ్ళకి మాట్లాడుతున్నారు. వాళ్ళేంటి, వాళ్ళకి ఏంటి ఆ పండుగ? ఈరోజు వాళ్ళ పండుగ ఏంటి, వాళ్ళు ఈరోజు ఎందుకు ఆ పండుగ చేస్తున్నారు అని బిగించేశారంట. వాళ్ళు కనానీలంట ఈగడుతున్నారు. తిని తృప్తి చెందిన తర్వాత ఎబూసీలేంటి ఎంత బలంగా ఉన్నారు, వీళ్ళ బలవంతా ఎక్కడ, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక ఎదుటి వాళ్ళ గురించి ఏం చేయడం గురించారంట ఆలోచించడం. వాళ్ళ ఆచారాలు, వారి మాటలు, వారి బలము, వారి ఎత్తు, వారి పనులను గమనించి వాటికి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు ఏం చేశారు అంటే కనుక అన్యజనులు క్రియలు చేయడము, విగ్రహారాధన చేయడము ప్రారంభించారు. అప్పుడు దేవుడు అనేక సార్లు వారిని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి ఎంత చేసినా కూడా వారు మారలేదు. ఇక మారినప్పుడు వీళ్ళకి బాధ అనేది కలుగు చేయాలని, బాధ అనేది పుట్టించాలనంట దేవుడంట ఆ ప్రజలనంట, ఆ ప్రాంతంలోనంట గొంగళి పురుగులను, పసరు పురుగులను, మిడతలను, చీడలను పంపేశాడంట. దేవుడు దేశం మీదకి ఏం పంపాడంట? గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, మిడతలను పంపాడంట. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆ దేశాన్నంట తిప్పి లేకుండా పిలిచేసినాయి అంట. అంటే ఏంటి అంటేనంట
దేశములో పచ్చదనము అనేది లేదంట, దేశంలో సారం అనేది లేకుండా అయిపోయిందంట. పంటలు ఎండిపోయినాయి, పైరులు చేతికి రావట్లేదు, ఆహారము కొదువైపోయింది, తినడానికి తల్లి పిల్లలకు పాలివ్వడానికి కూడా పశువులంట పాలివ్వటం లేదంట. ఇక భయంకరమైన కరువు అనేది దేశమును అలుముకున్నప్పుడు, ఆహారము కొదువచ్చినప్పుడు, ద్రాక్షరసం అనేది వారి నోటికి రానప్పుడు, వారి చెట్లన్నీ కూడా పాడైపోయినప్పుడు అంట దేవుడు అన్నారు కదా, మీ ఆహారం లేక ఇప్పుడు కరువు వచ్చింది. ఎంత కరువు వచ్చిందంటే ఒక ఇంటిలో ఇద్దరు పక్కన పక్కన ఇల్లులు ఉన్నారంట. ఆ ఇద్దరు తల్లులు అనుకుంటున్నారంట, ఈరోజు నా కొడుకుని చంపుకొని తిందాం, రేపటి రోజున నీ కొడుకును కూడా చంపుకొని తిందాం. ఎంత ఎంత కరువు వచ్చిందంటేనంట, పిల్లలని తల్లులు వండుకొని, కుటుంబము ఒక పిల్లోని వండుకొని 2 కుటుంబాలు ఆకలి తీర్చుకునే పరిస్థితి అంట. కరువు ఎంత వచ్చింది అంటే తినడానికి ఏమి లేక పావురం రెట్ట కూడా, పావురం వేసేటువంటి రెట్ట, పావురం పెంట కూడా తూనికతో కొలిసి తినిన రోజులు అంటవారు. అంటే ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళకి ఏమొచ్చిందంట, పావురపు పెంటను తిన్నారంట. ఇంకా వాళ్ళ ఆకలి వచ్చినప్పుడు వాళ్ళంట 2 పిచ్చుకలు కూడా, 2 పిచ్చుకలు ఎంత సైజు ఉంటాయి, ఎంత సైజు ఉంటాయి, ఆ 2 పిచ్చుకలు కూడా ఆ రోజుల 5 కాసులు కమ్మేవారంట. అది దొరకడము కూడా కష్టం. అంత భయంకరమైనటువంటి కరువు దేశమును ఏలుబడి చేస్తున్నప్పుడు, ఆహారం అనేది ఇళ్ళల్లో లేనప్పుడు అందరూ బోర్లించిన పాత్రలాగా అయిపోయారు. నీరు చుక్క దేశంలో లేదు. అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. దేవుని ప్రజలు అన్నారు, మీకు దేవుడు ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మీ దేవుడు ఏమయ్యాడు, మీరు ఈ స్థితిలో ఉన్నారు కదా, మీ దేవుడు ఎందుకు మిమ్మల్ని వదిలేశాడు, మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు ఏం చేస్తున్నాడు, మీరు ఈ పరిస్థితిలోనికి రావడానికి ఒకవైపు కరువు, ఇంకొక వైపు ఏమొస్తుందంట, ఇదిగో చూడండి ప్రియులారా, యోవేలు గ్రంథములోనే అంటాడు కదా, 19వ వచన భాగములో అంటున్నాడు కదా, 17వ వచన భాగం చదవనమ్మా. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠముకు మధ్య నిలబడి కన్నీరు విడిచొచ్చు, యెహోవా నీ జనులను ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయకున్నట్లు వారిని అవమానములకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారు దేవుడు ఏమాయనని గదిరా అని వేడుక. ప్రజలు అన్యజనులు ఏమంటున్నారంట, మీ దేవుడు ఏమయ్యాడు. దేవుని ప్రజలేమో ఆకలితో, అప్పులతో, బాధలతో ఏం చేస్తున్నారంట, అలమటిస్తున్నారు. ఇంట్లోనేమో, ఊరిలోనేమో, దేశంలోనేమో కరువు ఉంది, బయట నుంచేమో మీ దేవుడు ఏం చేస్తున్నాడు, మీ దేవుడు ఏమయ్యాడు అంటున్నారు. వాళ్ళకి మా దేవుడు ఏమయ్యాడో చెప్పలేము. ఎక్కడేమైనా తిందామంటే తిండి లేదు, కరువు పోటలా, ఆకలి దొరకలా, నీళ్లు దొరకటలా, దప్పిక చేత చంటి పిల్లలు కూడా ఏమైపోతున్నారట, సొమ్మసిలి నీళ్లు లేక పిల్లలు చచ్చిపోతున్నారట. పిల్లలంట దప్పికతో ఏమైపోతున్నారంట, నడి వీధులలో చంటి పిల్లలు పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఉపవాసానికి ఇశ్రాయేల్ ప్రజలను పిలిచాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి అంటున్నాడు. ఎలా ఉపవాసం ఉండాలంట, ఉపవాసంలో ఏమి చేయమంటున్నాడు అంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించచ్చు, మనపూర్వకముగా తిరిగి నాయదు. అంటే ఉపవాసములు దేవుని ప్రజలు, దేవుడు మన ఎడల జాలి చేసుకోవాలి అంటే, మన పరిస్థితులు స్థితిగతులు దేవుడు మార్చాలి అంటే, ఖచ్చితంగా ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలంట
కన్నీరు విడవడం కూడా నేర్చుకోవాలి. దేవుని బిడ్డలకి ఏం రావాలంట? ఉపవాసం ఉండి ఏం చేయమన్నాడు దేవుడు? ఉపవాసములో మనం అభ్యాసం చేయాలని. ఉపవాసం ఉన్నా మన కంఠధ్వని ఆకాశమన్న దేవునికి వినపడాలా? ఉపవాసం ఉన్నా ఉపసించిన వారు ఏం చేయమంటున్నాడు? ఉపవాసం ఉండి అన్నాడు కదా, కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచ్చు. ఏం నేర్చుకోమన్నాడు? కన్నీరు. ఎంతమంది కన్నీరు విడుస్తున్నాం చెప్పండి? ఎంతమందికి కన్నీరు వస్తుంది? ఎంతమంది కన్నీరు పారుతుంది? ఇక్కడ ఉపవాసం ఉన్న నీవు కన్నీరుతో ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు వస్తుందా? నీ కన్నీరు దేవునికి కనబడుతుందా? దేవుని పిల్లలమైన మనము ఉపవాసం ఉన్నాము అంటే ఖచ్చితంగా మన ఉపవాసములో మనం ఏం కనపరచాలంటే దేవుని దగ్గర మన కన్నీళ్లు ఆయన సన్నిధిలో వలక్కపోయాల. మన కన్నీళ్లు ఆయన సన్నిధిలో కనపరచాల. ఉపవాసం ఉండి నువ్వు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ప్రియులారా, దేవుడు కూడా దేవుని ప్రజలైనటువంటి వారు ఉపవాసం ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసేటప్పుడు వారి ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేశారంట. మీకు ఒక ఉదాహరణకు చెప్తాను. ఇర్మియా గారు ఉన్నారు. ఇర్మియా గారితో దేవుడు మాట్లాడారు. ఇర్మియా, నదిగో నేను ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాను. నా ప్రజలు తిరుగుబాటు చేయవారు, వీరు ఇలాగున అన్యజనులతో కలిసిపోయారు, వీరిలో ఇలా కామాతురుతున్నది, వీరి దేశము చెడిపోయి ఉన్నది, వీరి దేశమును నేను నాశనం చేయబోతున్నారు, వీరి హృదయంలో చెడుతనం ఉంది, వీరికి హృదయమును కఠినపరుచుకున్నారు. కూర్చు దేశస్థుడు ఎలాగున తమ చర్మం రంగును మార్చుకోలేడు, వీరి పరిస్థితి ఎలా ఉన్నది. ఎలాగున చిరుత తన మచ్చలను మార్చుకోలేదు, వీళ్ళ పరిస్థితి ఇలానే ఉంది. వీళ్ళు హృదయ కాఠిన్యం కలిగిన వారు, మోసంతో ఉన్నారు, అన్యాయంతో ఉన్నారు, అక్రమంతో ఉన్నారు. వీరిని నేను భరించలేను, వీళ్ళని నేను నాశనం చేయబోతున్నాను, వీళ్ళని చెరక అప్పగించబోతున్నానంటే ఇర్మియా గారి హృదయం అంట దేవుని మాట చెప్తుంటే, ఇర్మియా గారు దేవుని మాట చెప్తుంటే వీళ్ళు ఏమంటారంట, ఇర్మియా గారిని ఎగతాళి చేసి కొడుతున్నారంట. అప్పుడు అనిపించిందంట, దేవుడి యొక్క తీర్పు వీళ్ళ మీదకి వస్తే బాగుండు అనిపించిందంట ఇర్మియా గారికి. దేవుడు వీళ్ళకి తీర్పు తీరిస్తే బాగుండు అనిపించిందంట. కానీ దేవుని ఆత్మ కలిగిన ఇర్మియా గారు చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును చూస్తే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును చదివితే, నా చెరలలో హతమైన వారిని గుచ్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయమగును గాక, నా కన్ను కన్నీళ్ల ఊటగా ఉండును గాక అని ప్రార్థన చేసి దేవుణ్ణి ఏం అడుగుతున్నాడు ఇర్మియా గారు? ఇర్మియా గారు దేవుణ్ణి ఏం అడుగుతున్నాడు? ఒకవైపు దేశము పాడైపోయింది, ప్రజలు దేవుని మాట వింటలేదు, ప్రజలు దేవుని తట్టు తిరగటలేదు, ప్రజలు దిద్దుబాటు చేసుకోవటలేదు, ప్రజలు దేవుని యొక్క తీర్పుల గురించి వెల్లడిపరిచిన దేవునికి భయపడటలేదు. ఒకవైపు చెప్పిన వ్యక్తిని మాటల చేత క్రియల చేత బాధిస్తుంటే ఇర్మియా గారంట దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం కావాలని కోరుకుంటున్నాడంట, ఏం ప్రార్థించారు, ఏం కావాలని కోరుకుంటున్నాడంట, అయ్యా హతులైన నా జనులను గుచ్చి అయ్యా దివారాత్రము ఏమడుగుతున్నాడు? దివారాత్రము కన్నీరు విడిచినట్లుగా నా తలను ఏం చేయమంటున్నాడు? దివారాత్రం నీ సన్నిధిలో ఆయన కోసం ఎడవాలంటున్నాడు. నన్ను తప్పించి ఈ దేశం నుంచి తీసుకెళ్ళి వేరే దేశంలో ఏమంటున్నారు? మనమైతే అంటాం కదా, మనం ఒకళ్ళని ఏమన్నా తిట్టామనుకోండి మందిరం వెళ్ళిపోతాం అంటాం. దేవుడి మీద ఎంత కోపం, దేవుడి మీద ఏం చేస్తాం? దేశం మీద చూపిస్తాం. ఇంటి మీద కోపం ఏం చేస్తాం? ఇంకొకళ్ళ మీద చూపిస్తాం. దేవుడు ఈ ఇర్మియా గారు దేవుని ప్రజలు చూడండి పిల్లలు, మనం ఎక్కడ చూపిస్తాం కోపం? అంతే కదా, మన కోపం అంతే. ఏంటి అంటే కనుక మనం వెళ్ళిపోతామని అంటారు. ఆయన తడుతుంటే నేను ఈ దేశం నన్ను తీసుకెళ్ళాను, వేరే యోనా గారు అంటాడు వాళ్ళతో నేను వేరే దేశానికి వెళ్ళిపోతానంటాడు. మనమంతా యోనాలు అంటాను. ఇర్మియా గారు అయితే ఏంటంట
ఆయన అంత హింసిస్తున్నా, గుంటలో వేస్తున్నా, బాధపడుతున్నా దేశాన్ని మాత్రం వదిలిపెట్టాలనుకోలేదంట. వదిలిపెట్టాలనుకోలేదు, ఇంటిని వదిలిపెట్టాలనుకోలేదు, ఆయన దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టాలనుకోలేదు. కానీ అది చూస్తున్న ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దివాహతులైన నా జనులను గుర్చి దివారాత్రం కన్నీళ్లు కార్చాలయ్యా. నాకేం వరం ఈ ప్రభువా, దివారాత్రములు కన్నీరు విడిచినట్లుగా నా తలంతా మార్చమంటున్నాడు. జలమయంగా చేయండి, నా తలంతా జలమయం చేయి. అప్పుడే నాకేం వస్తాయి? కన్నీరు వస్తాయి. నా కన్నీళ్ళు అడిగదు, నా కన్నీళ్ళు నాకు నా కళ్ళలో ఏం పెట్టు ప్రభు అని అడుగుతున్నాడంటే, నా కళ్ళల్లో నీళ్ళ మూట పెట్టు ప్రభు అని అడుగుతున్నాడు. కన్నీళ్ళలో ఏం పెట్టమని అడుగుతున్నాడు? ఊట పెట్టు ప్రభు నాకు కన్నీళ్లలో. అంటే దేవుని ప్రజలైనటువంటి మనము, ఆయన ఉపవాసం ఉన్నాడు అంటే ఆయన ఏం కోరుకుంటాడు? దేవుడు తన ప్రజలను కనికరించాలా, దేవుడు తన ప్రజలకు క్షేమం ఇవ్వాలా, దేవుని ప్రజలకు దిద్దుబాటు తెచ్చేయాలా, దేవుని తన ప్రజలకు ఆహారం ఇవ్వాలా, దేవుని తన ప్రజల మధ్య గొప్ప కార్యములు చేయాలా, దేవుని శత్రువులను పారద్రోలాలా. ఇవన్నీ జరగాలంటే ఉపవాసించిన నీవు దేవుని సన్నిధిలో నీ ఉపవాసము సామాన్య ప్రార్థనలాగా వెళ్ళిపోకూడదు, రోజు చేసే ప్రార్థనలాగా వెళ్ళకూడదు. ఉపవాసమున్న నీవు దేవుని జీవితంలో, దేవాల జీవితంలో కార్యం చేయాలని నీకు పట్టుదల ఉంటాయి, నీ జీవితంలో ఒక కార్యం చేయాలని నీకు పట్టుదల ఉంటాయి, దేవుని యొక్క సన్నిధిలో విడుదల కావాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఉన్న నీవు కన్నీరు, ఉపవాసించిన నీవేం చేయాలంట? కన్నీరు కార్చడని అడగాల. ఈయన ఇలా అడిగిన తర్వాత ఇర్మియా గారి తర్వాత మీరు అధ్యాయం ఎంత చదువుతుంటే, గత వారం అంతా ఈ ఇర్మియా గ్రంథాన్ని చదివిస్తా ఉన్నాడు దేవుడు. పద్దాకల నా చేత ఇర్మియా గ్రంథాన్ని చదివిస్తా ఉన్నాడు. వచనము వెంబడి వచనము చదివిస్తూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభు ఇర్మియా గ్రంథం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా అనుకున్నాను. ఇర్మియా గ్రంథం గురించి ఏమైనా చెప్పాల్సింది ఉందా ప్రభువా, ఇన్నిసార్లు చదివిస్తున్నావు అంటే, నేను ఎప్పుడైతే ఈ ఉపవాసమును గురించి ధ్యానం చేయడం ప్రారంభించానో, ఈ ఉపవాసమును గురించి దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలను ధ్యానం చేస్తున్నానో, దేవుడు నిన్నటి దినమున ఇర్మియా గారు కన్నీటిని ఎలా నేర్చుకున్నాడో, కన్నీటి ప్రార్థన ఎలా నేర్చుకున్నాడో, ఆయన కన్నీరుని ఎలా కాచాడో, దేవుని ప్రజలకి ఏది అవసరమో చెప్పాడో నాకు నేర్పించాడు. దేవుని చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచ్చిన భాగమును చదివితే చూడండి, పేజీ నంబర్ 639వ పేజీ చదవనమా. ఆయనను మీరు ఆ మాట వినని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా బలపోయచ్చు, కన్నీరు విడిచుచూ ఉండును. ఇర్మియా గారు ఏం చేస్తున్నాడంటే, ఇర్మియా గారి స్థితి ఎలా మారిపోయిందంట, ఆయన ఎలా అయిపోయాడంట, దేవుని ప్రజలైనటువంటి వారు మాట వినట్లేదు, వారు చెరపట్టబడిపోతున్నారంట. వాళ్ళని చూసంట ఇర్మియా గారు చాటుని ఏం చేస్తున్నాడంటే, చాటును కూర్చొని చూడండి, కన్నీటిని తలను జలమయంగా చేయి కన్నీటి ప్రార్థన చేయడానికి. నా కళ్ళల్లో ఊటలు పెట్టు, నీ సన్నిధిలో నదీ ప్రవాహంలాగా కన్నీళ్లు కార్చడానికని ఆయన అడిగి, ఇక దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు అల్లంట, ఎవరైతే మాట వింటలేదో, ఎవరైతే లోపడటం లేదో, ఎవరైతే చెరగట్టు వినారో వారి గురించి ఏం చేస్తున్నాడంట, కూర్చొని కన్నీరు ఏడ్చుచున్నాడంట, కన్నీరు విడుస్తున్నాడంట. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తా. విలాపవాక్యములు 2వ అధ్యాయము
విలాప వాక్యములు 2వ అధ్యాయము 11వ వచన భాగమును చూడండి. తీసారమ్మా? 682వ పేజీ. నా జనుల కుమారుకి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్చున్నది, నా కాలేజము నేల మీద వెలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. చాలండి. ఇక్కడ ఇర్మియా గారు తన అనుభవం చెప్తున్నాడు. సియోను కుమారుని నేను చూస్తుంటే, దేవుని ప్రజలని చూస్తుంటే ఆయన అనుభవం ఎలా ఉందంట? నాశనమని నేను చూస్తుంటే నా కన్నులు కన్నీళ్లతో ఏమైపోతున్నాయి అంట? ఇర్మియా గారి కన్నులన్నీ ఇప్పుడు ఎట్లున్నాయంట? కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయంట. కన్నీళ్లతో క్షీణించబడి ఉన్నాయంట. కన్నీళ్లతో గుంటలు పడిపోతున్నాయంట. కన్నీళ్లు కారుస్తున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 20 రోజుల ఉపవాసములో ఎంత కన్నీరు కార్చా? కన్నీటి ప్రార్థన ఎంత చేశా? నీ కన్నులు కన్నీళ్లు వలకబోసినాయా? దేవుడి మందిరంలోనికి వచ్చిన నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘమును బట్టి కన్నీరు కాచవా? నశించిపోతున్న ఆత్మలను బట్టి కన్నీరు కాచవా? నీ సమస్తము శత్రువు తినేసి నిన్ను బోర్లిచ్చినట్లుగా చేస్తే నీ ఇంటిలో వచ్చిన కరువును బట్టి కన్నీరు కార్చవా? కన్నీరు లేకుండా ఉపవాసానికి ఫలము రాదు. కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క కార్యాలు, దేవుడు కన్నీటి ప్రార్థన ద్వారా దేశములో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కన్నీటి ప్రార్థన ఉపవాసము ద్వారా దేవుడు దేశంలో ఏం చేస్తాడంటండి? గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా ఇది ఇర్మియా అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 49-50 వచనాలు చదివితే 48 కూడా చదవనమ్మా. 48 నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 47 నుంచి భయమును గుంటయు పాడును నాశనము మాకు తటస్థించినవి, నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచి వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఇర్మియా గారు దేనికోసం ఏడుస్తున్నారు? దేని కొరకు ఏడుస్తున్నాడు? ఆయన దేని కొరకు ఏడుస్తున్నాడంట? ఆయన దేశమును చూస్తే ఆయనకి ఏదో అయ్యిందని ఏడుస్తున్నాడా? ఆయనకి ఏదో కావాలని ఏడుస్తున్నాడా? ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న మనము ఖచ్చితంగా ఏం చేయాలంటే కన్నీరు విడిచొచ్చు, దుఃఖించొచ్చు. మనపూర్వకన ఏమైనా అందరు ఎవరైనా ఏడిసారు అనుకోండి, మనం ఏమంటారు? ఆడపిల్లలాగా ఏడుపు ఎవరి కోసం అనుకుంటాం? ఏడుపు ఎవరన్నా తెలుగులో ఒక సాగుతుంది, ఏడ్చే మగోడను అంతేనా, నవ్వే ఆడదాన్ని అంతేనండి. ఇదేమో ఏమో మొత్తానికి తెలియదు. ఏడ్చే మగోడిని నవ్వే ఆడదాన్న నమ్మకూడదంట. కానీ దేవుని వాక్యం అయితే ఇందుకు రివర్స్. దేవుని పిల్లలందరూ ఏడవలసిందే. దేవుని పిల్లలమై ఉన్నాము అంటే మనందరము నేర్చుకోవాల్సింది. మనందరూ, అది స్త్రీలే కానీ పురుషులే కానీ. ఇర్మియా గారు ఆయన పురుషుడు, అయినా కూడా ఆయన ఎట్లా ఏడుస్తున్నాడంట? దివారాత్రం ఏడుస్తాడంట. ఆయన ఎట్లా ఏడుస్తాడంట? దివారాత్రం ఏడుస్తాడంట. ఆయన ఏడుస్తుంటేనంట ఆయన కన్నీరట ఏలాగా పారిద్దంట. ఆయన ఏడుస్తుంటే కన్నీరంతా చంపలు జారి, గడ్డము జారి, గోడపట్ట జారి, ఆ బూడిదను కడిగి ఏవులై
పారిద్దంట, ఏరులై పారిద్దంట. అందుకని ఆయన చెప్తున్నాడు, నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టించి ఆకాశమయంచి చూచుచున్నాడు. ఏం చూస్తున్నాడంట? నా కన్నీరు ఎడతెగగా కారణం. ఆకాశమందున దేవుని ఏం చూస్తున్నాడంట? ఇర్మియా గారి యొక్క కన్నీటిని చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చాం, ఉపవాసం ఉన్నాం. నిజంగా కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉన్న మన హృదయములు కన్నీటి ప్రార్థనతో ఉన్నాయా? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? సామాన్య దినములలో చేసినట్లుగా, రోజువారీ ప్రార్థనలు చేసినట్లుగా, అలవాటుగా చేసినట్లుగా చేస్తున్నామా? కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉన్నామంటే నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుని అడుగు. నాశనము, కుంట, ఖడ్గము దేశములో కలుగుచుండగా ప్రజలైనటువంటి వారు, పిల్లలైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు, స్త్రీలైన వారు దుఃఖితులై వీధులలో మూర్ఛిల్లుచుండగా ఇర్మియా గారు వారిని చూచి నది వలె కాచాడంటే, ఏరులాగా ఆయన కన్నీటితో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఆయన కన్నీరుని దేవుడు చూసినట్లు దావీదు గారికి కూడా చెప్తూ చూడండి ప్రియులారా, దావీదు గారి ప్రార్థనలో కూడా ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేశాడు? కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచన భాగమును ఒకసారి చూడండి. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించము. చాలండి, ఇక్కడ నిన్నే ప్రార్థించుచున్నాను. ఆగుదామండి. దావీదు గారు ప్రార్థన చేస్తూ అన్నాడు, నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఏం ఆలకించాలంటున్నాడు? ఆయన ఆత్మధ్వని చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఆత్మధ్వని అంటే ఆర్తధ్వని అంటే మనం ఎక్కిళ్ళు పెట్టేటప్పుడు వస్తుంది చూడండి, ఎక్కిళ్ళలో నుండి వస్తుంది చూడండి. మనం ఎక్కిళ్ళు పెట్టి మాట్లాడుతుంటాం చూడండి, మనం ఎక్కిళ్ళలో నుంచి మన పాట వస్తుంది చూడండి. దావీదు గారు కూడా అంట దేవుని సన్నిధిలోనికి వచ్చంట ప్రార్థన చేసేటప్పుడంట, నా ఆర్తధ్వని వినవా, నా ప్రార్థన వినవా అంటూ ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయములో 6వ వచన భాగము నుండి చదవండి. 6వ అధ్యాయము 6వ వచన భాగం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచొచ్చు, నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటపడుచున్నవి, నాకు బాధ కలిగించిన వారి చేత అవి చివికిపోయినవి. యెహోవా నా రోదన ధ్వని వినున్నాడు. దావీదు గారి ప్రార్థనలు ఏముందంట? దావీదు గారు ప్రార్థన చేస్తే ఏముందంట? ఆర్తధ్వని ఉంది అని చెప్తూ అన్నాడు లేదా, నేను మూలుగుచు అలసినానంటూ ప్రతి రాత్రి కన్నీరు విడిచుచ్చు, నా పరుపు కర్చీఫ్లు తడిస్తాయా చెప్పండి? కర్చీఫ్ పెట్టుకుంటే కర్చీఫ్ తడిసిద్దా మనకి? మన చెంగులు తడుస్తాయా? దేవుని బిడ్డలు ఉపవాసం ఉంటున్నారు కానీ ప్రార్థనను బలహీనం చేసేసారు. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని, ఉపవాసములో ఉండవలసిన, అంటే పరలోకమందున్న దేవుడు కృపాసనముల నుండి ఆయన ఎడల జాలిపడి సహాయం చేయాలంటే ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆయన ఉపవాసించిన నీవు నీ మనసు మార్చుకొని, నీ బుద్ధిని మార్చుకొని, నీ క్రియలు మార్చుకొని, నువ్వు పశ్చాత్తాపడుతూ నీకు కలిగిన శ్రమలో, శోధనలో, బాధనలో దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు ఉపవసించావు అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంట? కన్నీరు కాచాల. ఎంత కన్నీరు కార్చాడంట దావీదు గారు? అసలు ఇది ప్రాక్టీస్ చేయాలంటే మనం సాధ్యం అవుతా? ఇదేమైనా అబద్ధమై ఉంటుందంటమా?
ఇదేమైనా అబద్ధమని ఉంటుందంటావా? ఆయన కన్నీటి చేత ఆయన పరుపు ఏమైందంట అంటే ఆయన తల ఇంకెంత జలమేమి ఉందో, ఆయన కళ్ళలో ఎన్నోట్లు ఉన్నాయో నాకు తెలీదు. అందుకని నా ఓటలన్నీ నీ అందే ఉన్నాయి ప్రభు అంటే పరలోక ఓటలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయేమో. పరలోకంలో ఉన్నటువంటి నీటి ఓట్లన్నీ ఆయన కళ్ళలోనే పెట్టుకున్నాడేమో. అందుకని ఆయన దేవుని సన్నిధిలోనికి వస్తేనంట ఆయన కన్నీళ్ళంట, ఆయన కన్నీళ్లతోనంట, ఆయన కన్నీళ్ళు రోదన ధ్వని అంటబ్బా. నేను రోదన ధ్వని చేస్తున్నాను, ఆర్తనాదం చేస్తున్నాను, మోగెడుతున్నాను, దేవుని సన్నిధిలో గొక్క పెట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధి ఎక్కడ చేస్తున్నాడంట? నువ్వు ఎప్పుడేం చేస్తావా ఇట్లాగా? చిన్నపిల్లలు ఎవరైనా బయట వాళ్ళు కొడితే తల్లి దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గరికి వచ్చి, అమ్మా ఏడుచుకుంటూ వచ్చి ఏం చేస్తారు? ఏడుస్తూ గొక్క పెట్టి చెప్తారు, వాళ్ళు ఇట్టన్నారు అట్టన్నారు, గుక్క పెట్టేస్తారు. మనం సముదాయిస్తుంటాం, ఆగు ఆగు, ఏమైందమ్మా? ఇప్పుడు దేవుని దగ్గర మనం ఎవరం? పసిపిల్లలనేగా, పిల్లలనేగా. ఆయన తప్ప మనకి ఇంకెవరైనా ఉన్నారా? రక్షించడానికైనా, శిక్షించడానికైనా, సహాయం చేయడానికైనా, విడిపించడానికైనా ఆయన తప్ప మన జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా? చేయగలిగిన దేవుని దగ్గర ఏదో ఆయన బాధ్యత చేయాలా, ఆయన ఏదో మనం అడగాల, ఆయన ఇవ్వాలన్నట్టుగా ఉంటున్నాం. కానీ మనం చేసిన పనులకు మనం ఉన్న ఈ స్థితికి మన క్రియలు తగినవేక? దానియేలు గారు అన్నాడు, అయ్యా మేము చెరలోనికి వెళ్ళామంటే, మేము శిక్షణ అనుభవిస్తున్నామంటే, దాసత్వంలో మేము ఉన్నామంటే, శత్రువు మమ్మల్ని ఏలుబడి చేస్తున్నాడంటే, అయ్యా ఇది మాకు తగినదే అని ఇప్పుడు బతిమలాడుకుంటున్నాడు. మనం ఒప్పుకుంటామా దేవుని దగ్గరికి వచ్చి, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి తగినదే ప్రభువా? నేను మెలకువగలిగి ప్రార్థన చేస్తుంటే శత్రువు నా ఇంట్లోకి వచ్చేవాడు కాదు ప్రభువా. నేను జ్ఞానం కలిగి ఉండుంటే సాతాను కార్యాలను ఎదిరించేదని నేను చెరలు పట్టబడేవాడు కాదు కదా ప్రభువా. మేము నీ చిత్తం చేస్తుంటే మా చుట్టూ ప్రాకారంగా ఉండేవాడు కదా. మేము లేంగా, మేము చిత్తం చేయలేదుగా. మనం ఏమేడం? మనం ఏడు పంత ఎక్కడికి వెళ్తుంటే డాక్టర్ దగ్గర మనుషులు ముచ్చట్లు చెప్పేటప్పుడు ఏం చేస్తాం? కూర్చొని మన బాధలు చెప్పుకున్న మనుషుల దగ్గర ఏడిస్తే ప్రయోజనం ఏంటి? మనుషులకు మన బాధలు చెప్తే డాక్టర్ దగ్గరికి పోయి ఏడిస్తే ఏం ప్రయోజనం? సమస్తమును చేయగలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చావు, ఉపవాసమున్న నీవు ఖచ్చితంగా ఉపవాసంలో ఏం చేయాలా? ఏం బిగించేయాలా? కన్నీరు విడ. ఎంత కన్నీరు దేవుని సన్నిధిలో అడుగు. దావీదు గారు అడిగాడు. దావీదు గారు తన కన్నీటి ప్రార్థనతో తన పరుపుని తేల చేసుకున్నాడంట. కన్నీటితో. మనకు తెలుసు 51 దావీదు కీర్తన చదివినా కూడా దావీదు గారు ప్రార్థన అన్నారు. ఆయన అంటాడు కదా, దేవుని సన్నిధిలో కన్నీరు విడిస్తున్నాడు. ఆయన కన్నీటితో అన్నాడు, అయ్యా నేను తెల్లగవ్వాలయ్యా, హిస్సోపుతో గడిగినట్టు గడుగయ్యా. నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయొద్దయ్యా. నాకు మరణ రక్షణ ఆనందం కావాలి ప్రభువా. సమ్మతి కలిగిన మనసు నాకు కావాలా. శుద్ధ హృదయం నాకు కావాలా. ఏడ్చి తన పాపమును ఒప్పుకొని ఏడ్చి ఆయన దేవుని దగ్గర తన పాపమును కడుగుకొని పరిశుద్ధపరుచుకున్నాడు. ఈరోజు ఇప్పుడు ఇలారా నీ ప్రార్థన ఏముంది? ఎలా ఉంది? నువ్వు క్షమించే దేవుడు, నేను పాపం చేసే మనిషిని అన్నట్లుంది. నువ్వు క్షమించే దేవుడు, నేను తప్పులు చేసే వ్యక్తిని అన్నట్లుంది. కాదు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉపవసించిన నీవు, కానీ దేవుని దాసులైనటువంటి వారికి కూడా యాకోబును గురించి మాట్లాడుతూ కూడా యాకోబు గారు కూడా ఆశీర్వాదం కోసం దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? కన్నీరు విడిచి ఆయనను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు గారిలో కూడా ఉందంట. వీళ్ళందరూ ఎవరు?
ఆడోళ్ళలాగా ఏడుస్తున్నారు. ఆడోళ్ళ కంటే కూడా ఎక్కువ ఏడుస్తున్నారు. ఆడోళ్ళే కాదు, అందరూ. ఏశావు కూడా ఏడ్చాడు. ఏశావు కూడా ఎందుకు ఏడ్చాడు? ఆశీర్వాదం కొరకు. అందరూ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైనటువంటి వారు ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఉపవాసం ఉన్నాము అంటే మన కన్నీరు నది వలె ప్రవహించాల సంఘములో. ఉపవాసం ఉన్నామంటే ఖచ్చితంగా నీ ప్రార్థన దేనితో కూడి రావాలంట? కన్నీటితో కూడా నువ్వు ప్రార్థన చేయాలి. మనపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయాలి. యోబు గారిని గురించి కూడా మాట్లాడుతూ చూడండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము. యోబు గ్రంథము 16వ అధ్యాయము. యోబు గ్రంథము 16వ అధ్యాయము 16 వచ్చిన భాగం ఒక్కసారి చదువు. నా చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నేను ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలిచున్నది. 21 చదివేసేమ్మా. 21 వచ్చిన భాగం. నరపుత్రుని విషయమై వారి స్నేహితులు వాచ్యమానవలని కోరి నేను దేవుని తప్పి దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడిచుచున్నాను. యోబు గారు కూడా ఏం చేశాడంటే దేవుని దగ్గర ఏం చేశాడంటండి? ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? నేను నిరపరాధిని, నేను బలాత్కారుల వలన నా వలన ఏ బలాత్కారం ఏం తప్పు జరగకపోయినా నా వలన నష్టం ఏదైనా అయిందన్నా ఆయన ఏం చేశాడంట? ఆయన కలిగిన స్థితి పరిస్థితిని బట్టి, ఆయన కలిగిన బాధ బంధకాల బలహీనతలను బట్టి దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? యోబు గారు దేవుని గురించి మరి స్తుతించడం మాత్రమే కాదు, దేవుని గర్వపరచడం మాత్రమే కాదు, ప్రార్థించినప్పుడు యోబు గారు ఎలా ప్రార్థన చేశాడంట? యోబు గారు ప్రార్థనలో చెప్తున్నాడు కదా, ఏడ్పు చేత నా మొహము ఎర్రగా అయిపోయింది అన్నాడు. యోబు గారు ఏడ్చితే ఆయన మొహం ఎట్టయిపోయిందట? ఎర్రగా అయిపోయిందట. ఇంకా అంటున్నాడు కదా, అన్నాడు కదా ఇక్కడ అన్నాడు కదా, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి, దేవుని తరచి దృష్టి ఉంచి కన్నీళ్లను ప్రవాహంగా గార్చాను. కన్నీళ్లను ప్రవాహంలాగా బాచేటంటాడు. అబ్బా, ఈ అనుభవం మన దగ్గర ఉంటుందా? మన ప్రార్థనలో ఈ అనుభవం ఉంటుందా? మన ప్రార్థనలో మన కన్నీరు ప్రవాహంగా కారిద్దా? నాకు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత దేవుని హృదయంలో నిజమే ఇలాంటి ప్రార్థన ఈ అంచె దినాల్లో మనం చేయాల. ఎంత కన్నీళ్లు గాస్తే పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాలు ఆమె కన్నీళ్లతో ఏం చేసేసిందంటామా? యేసయ్య పాదాలు కడిగిన. ఇంకా అంటే బహుశా 2 మగ్గులు నీళ్లు. కాళ్ళు కడుక్కోవాలంటే ఎన్ని మగ్గులు నీళ్ళు ఉండాలా? శుభ్రంగా కడుక్కోవాలంటే అనక నుంచి పాదాలు ఏళ్ళన్నీ వాళ్ళు యూదులైన వారు వాళ్ళు కడగాలి అంటే వాళ్ళు మొత్తం కడగాలి. చిన్న కూడా ఇంత ఏళ్ళల్లో కూడా కడగాలి. సరే 2 మగ్గులు కావాలి. 2 మగ్గులు కార్చాలంటే ఎంత కన్నీళ్ళు ఉండాలా? ఎంత గుండె బ్రద్దలు అవ్వాలా? అందుకని అన్నాడు, ఆమె విస్తారమైన పాపాలు. ఎంత తిరిగిపోతైతేమి, ఎంత జార స్త్రీ అయితేమి, ఎంతమందితో పాపం చేసి ఎన్ని కుటుంబాలకు కూలిస్తేనామా మారిపోయింది. కన్నీళ్లతో మార్చుకుంది, కడిగేసింది, ఆమె స్థితిని మార్చుకుంది. ప్రియులరా, ఉపవాసం ఉన్నావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన కన్నీళ్లతో ఉన్నదా? అందుకనే దేవుడు అన్నాడు కదా, నేను ఇంక అన్ని లోతుగలను. 2 విషయాలు చెప్పేసి సమయం అయిపోయింది, ముగిచ్చేస్తా సమయానికి. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచ్చిన భాగము నుండి చదవండి. తీసారమ్మా, 635వ పేజీ. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చే స్త్రీలను కనుగొనుడి,
వారిని పిలువనప్పుడు, తెలియలేని స్త్రీలను కనుగొని వారిని పిలువనప్పుడు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వణుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఆగుదామండి. ఇక్కడ అన్నాడు కదా, మనము ఎవరిని పిలుచుకోమన్నారు? రోదన చేసే స్త్రీలను పిలవండి, తెలివి కలిగిన స్త్రీలను కనుగొండి. ఇప్పుడు స్త్రీలోంచి ఇది స్త్రీలకు చెప్పారు అనుకోబాకండి. అలా ఏడ్చే స్త్రీలను తెచ్చుకొని పెట్టుకొని రోదన చేసే స్త్రీలను, తెలివి కలిగిన స్త్రీలను, కన్నీళ్లు విడవగలిగిన స్త్రీలను తెచ్చి మీ ముందు పెట్టుకొని మీరేమి నేర్చుకోమంటున్నారు? మీరేమి నేర్చుకోమనంటాడా? ఇక్కడ అదే 18 వచ్చింటారు, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా మన కనురెప్పల నుండి నీళ్లు ఓరుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని. ఇది చాలా మంచి లక్షణం. ఒకవేళ దేవుని ఆత్మ ఉంటే, దేవుని ప్రేమ ఉంటే ఎట్లానే ఉంటుందేమో. దేవుని ప్రేమను, దేవుని ప్రేమ కలిగిన వారి హృదయాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా ఏడుస్తుంటే మన కళ్ళల్లో కూడా ఏమొచ్చేస్తుంది అంటే ఏడుపు వచ్చేస్తుంది. దేవుని పిల్లలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఎవరైనా ఏడుపు చూసామనుకోండి, వాళ్ళ ఏడుపు చూడంగానే మనకి ఏమొచ్చేస్తుంది? ఏడుపు వచ్చేస్తుంది. నా ముందు ఎవరైనా ఏడ్చారంటే నాకు వెంటనే వాళ్ళకన్నా ఎక్కువగా ఏడుస్తుంటా. వచ్చేస్తాయి కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉంటాయి. అంటే దేవుని మనుషుల యొక్క దేవుడు మనకిచ్చిన కృపది. మనం ఏడిస్తే నిజముగా దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా ఏడ్చేవాళ్ళు, దేవ చిత్తానుసారంగా ఏడ్చేవాళ్ళని మనం ఎందుకు పెట్టుకుంటే, అని ఎందుకు పెట్టుకోమంటాడు వాళ్ళని? రోదనము చేసే స్త్రీలను, అంగలార్చు స్త్రీలను దగ్గర పెట్టుకొని రోదన చేయమనండి. వాళ్ళు రోదన చేస్తుంటేనంట మన కన్నులు ఏం నేర్చుకుంటాయంట? మన కన్నులు ఏం నేర్చుకుంటాయంట? మన కన్ను రెప్పలు ఏం నేర్చుకుంటాయంట? నీళ్లు కన్నీళ్లను వలకపోయడం. నాకు కన్నీటి ప్రార్థన రాదండి, నాకు కన్నీళ్ళు రావండి. తొందరగా ప్రార్థన వచ్చేది కానీ కన్నీళ్ళు రావండి. నాకు కన్నీటి ప్రార్థన రాదండి అనబక్కండి. ఇప్పుడు ఏం చేయమంటుంది దేవుడు? అన్నాడు, నువ్వు నేర్చుకో. కన్నీరు కార్చుకోరు, దేవుని కొరకు అంగలారుస్తున్నారు, వాళ్ళతో మనసు పెట్టు. నువ్వు కూడా ఈరోజు నుంచి ఏం నేర్చుకోవాలా? కన్నీరు కార్చడం నేర్చుకోవాలా. అదే అంటాడు కదా, చూడండి 20వ వచ్చిన భాగంలో అంటున్నాడు కదా, స్త్రీలారా యెహోవా మాట విను, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట మీ కుమార్తెలకు రోదనము చేయనప్పుడు ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్చుకోండి. ఏం నేర్చుకోమన్నాడు? ఒకరికొకరు ఏం నేర్పించుకోమన్నాడు? ఆడపిల్లలకు, కుమార్తెలకు రోదన చేయని నేర్పించండి. మీరు కూడా ఒకరికొకరు ఏం నేర్చుకోమన్నాడు? అంగలార్పు విద్యను. అంగలార్చడము అనేది విద్య. ఈ విద్య మనకి రావాలా? విలాప వాక్యములు, నేను అన్ని వివరించటం నేను చూపిస్తున్నాను అంతే. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచ్చిన భాగమును చదవండి. 682వ పేజీ. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపమును విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరింపచ్చేమో. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తము. ప్రతి వీధి మొగను ఆకలి గుణ వారు మూర్ఛిల్లుచున్నారు. చాలండి. ఇర్మియా గారు చెప్తున్నాడు, సియోను కుమారి ప్రకారమా ఏం చేయమంటున్నాడు? సియోను కుమార్తెలు ఏం చేయాలంట? ప్రాకారం లాంటి దానా నువ్వేం చేయమంటున్నాడు? దేవుడు అన్నాడు, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు విడుపు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు, దుఃఖించుచ్చు, మనపూర్వకంగా
దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వచ్చే ముందు ఏం సిద్ధపరచుకునే వాళ్ళు? ఇప్పుడు మనం దేవుని దగ్గరికి, మన దగ్గరికి ఇప్పుడు మన దేవుని దగ్గర నిలబడడానికి, దేవుని దగ్గర అడగడానికి ఇక మన దగ్గర ఉన్నది కన్నీళ్ళ తప్పితే ఏమీ లేవు. పాపములను ఒప్పుకొనొచ్చు, దోషములను ఒప్పుకొనొచ్చు, కన్నీళ్లతో ఆయన పాదాల మీద పడ్డం తప్పితే ఇంకేమైనా ఉన్నాయా మన దగ్గర? ఇప్పుడైతే మన దగ్గర ఏమి లేవు చెప్పండి. మన తలలంతా కూడా బీడు భూమిలాగా ఎండిపోయి ఉంది. ఇంకేం కారుస్తాం కన్నీళ్ళు? మన కన్నీళ్ళన్నీ ఎండిన ఓటల్లాగా అయినాయి. ఏం కారుస్తున్నాం కన్నీళ్ళు? ఎక్కడ కార్తధ్వని చేస్తున్నాం? ఎక్కడ మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాం? ఎక్కడ రోదన ధ్వని మన ఇంటిలో నుంచి, మన హృదయంలో నుంచి దేవుని సన్నిధికి వినబడుతున్నది? ఎక్కడ అంగలార్పు దేవునికి వినబడుతుంది ఉపవసించిన మనలో? అన్నాడు కదా, నదీ ప్రవాహం లాగా. ఇప్పుడు కన్నీళ్ళు ఎట్ట ప్రవహించాలంట? నదీ ప్రవాహం లాగా కారాలంట. ఇంకా అంటున్నాడు కదా, నీ కన్నీళ్లను నీ కన్నులకు విరామం కలిగొద్దు. ఇక కన్నులకి ఏం వదిలిపెట్టద్దు అన్నాడు. కన్నీటి ప్రార్థన చేయమన్నారని ఓ అనమాకండి, ప్రార్థన చేయండి కన్నీళ్లతో. ప్రార్థన చేయండి. ఓ అంటే అర్థం కాక లేచి వెళ్ళిపోతారు. ప్రార్థన చేయండి కన్నీళ్లతో. ఏం మరుగుతున్నారు? దేవుని బ్రతిమలాడుతున్నారు. ఆ మాట వినబడి చేయండి. ఎందుకంటే సంఘానికి తెలీదు. సగం కన్నీళ్ళ ప్రార్థనలు కూడా ఆపేసామేమో అనిపిస్తుంది. ఎందుకు? కన్నీరు గార్చే వాళ్ళు ఓ అంటున్నారు. వీళ్ళు ఏందమ్మా ఈ గొడవ, ప్రార్థన రావట్లేదని లెగిసి బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అట్ట చెయ్యొద్దు. కన్నీరు కార్చాము అంటే, నీ కన్నీళ్లు ఒలకపోస్తుందంటే నువ్వు దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు పక్కన వాడు విని ఏం చేయాలి? దానిని నేర్చుకోవాలా. నేను కూడా దీనికోసం ఏం చేయాలా? అదే కదా, కన్నీటిని ఏం చేయాలంట? నేర్చుకోవాలా. పక్కన వాడు నువ్వు దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు దానిని తెలుసుకుని వాళ్ళు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడివి ఉన్నప్పుడు ఎట్టన ములుగు, నువ్వు ఎట్టన ములుగు దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ దేవుని పిల్లలమ్మ దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే, ఉపవాసం ఉండి సమాజముగా కూడి ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన అంటాడు నదీ ప్రవాహంలాగా కాచాల. ఇదివరకు ఆది సంఘంలో పెద్ద వాక్యాలు ఉండేవి కాదు. పాపం ఇంత ప్రసంగికులు ఉండేవాళ్ళు కాదు. ఇంత సమయం కూడా తీసుకోవడానికి లేదు. కొద్దిగా వాక్యం ఉండేది. ఇక ప్రార్థన, ఈ భాగ్యలక్ష్మి అంటే ఇలాంటి వాళ్ళు పాత వాళ్ళకి కొంతమందికి తెలుసు. తిరుతమ్మ గారు ఉన్నప్పుడు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే నాకు భయం ఏడను కూర్చోవాలంటే. ఎందుకంటే అక్కడ చీమిడి చాపలను అంటుంటాను భయం. ఎందుకంటే ఏడ్చి 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 వాళ్ళు చీమిడి గారిపోయి అంటే అక్కడ ఉంటుంది. గబక్కని చేయి పెట్టామంటే దాని తగిలిద్దని నేను చాలా జాగ్రత్తగా చూసుకొని కూర్చునేదాన్ని. ఎందుకంటే ఏడుస్తూ 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 వాళ్ళ ముక్కుల్లో నుంచి, వాళ్ళ నోటిలో నుంచి అది కాదండి అనుకునే. అప్పుడు అనుకునేదాన్ని నిజమే కావాలా, దేవుడు అలాగే నేర్పించారేమో. చేపలు తీసేటప్పుడు చాలా చేపలు తడిగా ఉంటే బయట తీసుకెళ్ళి గోడల మీద ఆరేసి వచ్చేవాళ్ళు. దేవుని పిల్లలైనటువంటి వారు ఇప్పుడు మన ప్రార్థన, మనం ఉపవాసం ఉన్నాం, ఏది నీ కన్నీరు, ఏది నీ ప్రార్థన అని దేవుడు అడుగుతుంటే ఏముంది మన దగ్గర? దేవుడేమంటున్నాడు కదా, నదీ ప్రవాహాలుగా కాచు. నీ కొడుకు మారలేదా? నీ కూతురు మారలేదా? నీ ఇంటిలో భయంకరమైన కరువు ఉందా? నీ పరిస్థితులన్నీ తారుమారైనా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా? ఆత్మీయంగా బలపరచబడలేకపోతున్నావా? దేవునికి ప్రయోజనకరంగా చేయలేకపోతున్నావా? దేవుని ఏర్పాట్లను ఉండలేకపోతున్నావా? కన్నీరు కార్చి అడుగు. నీ అవనస్తుల కొరకు, నీ పసిపిల్లల కొరకు ప్రార్థించే, కన్నీరు కార్చి కరువు కోసం ప్రార్థించే, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి. దేవుడు కన్నీటి ప్రార్థనను, ఉపవాసం ఏం చేయాలంటే, ఉపవాసం ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన అంట. రే అయినా పగలైనా మౌనం ఉండొద్దు.
నీ కళ్ళను విశ్రమింపనియొద్దు, కార్చమంటున్నాడు. చూడండి, మన కన్నీళ్లు పట్టడానికి ఈ ఒక్క మాట చెప్పే ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. కీర్తనల భాగము 56వ అధ్యాయము, కీర్తనల భాగము 56వ అధ్యాయము 56వ అధ్యాయం 8వ వచన భాగమును చదవండి. నా సంచారములను నువ్వు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవినిలో కనబడను కదా. నేను మొర్రపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదుడు. దేవుడు నా పక్షమై ఉన్నాడని నాకు తెలియను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు వ్రాస్తూ అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నా సంచారాలను లెక్కిస్తావు, నా కన్నీళ్ళు ఎక్కడ ఉన్నాయంట? మన కార్చే కన్నీరంతా ఎక్కడ పోతుందంట? మన కన్నీరంతా ఎక్కడికి పోద్దంట? ఆయన బుడ్డిలో పట్టబడుతుందంట. ఆయన బుడ్డిలో ఉంటుంది. మనం ఎందుకు కన్నీరు కారుస్తున్నారో ఆయన కవినిలో రాయబడుతుంది. అంటే కవిని అంటే పుస్తకం. నువ్వు ఎందుకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నావో, నువ్వెందుకు కన్నీరు కార్చి అడుగుతున్నావో ఆ మనవి అంట దేవుని పుస్తకంలో రాయబడుతుంది. నువ్వు కార్చే కన్నీరంట బుడ్డిలో పట్టబడుతుందంట. ఆ బుడ్డి నిండగానే ఏమవుతుంది అంటున్నట్టు, ఆ బుడ్డి నిండగానే అంటున్నాడు కదా, ఆయన అంటాడు, నేను దేని గూర్చి అయితే మొర్ర పెట్టానో, నేను దేని గూర్చి అయితే ప్రార్థన చేశానో, నా శత్రువు వెనక్కి వెళ్ళిపోయాడు. నా పక్షముగా నువ్వు ఉన్నావని నాకు తెలిసిపోయింది. ప్రియులారా, ఉపవాసంతో దేవుని సన్నిధికి వచ్చాం. శరీరాలు నలుగుతున్నాయి, హృదయం నలుగుతుందా? కన్నీటితో ఒక్క పూటైనా ప్రార్థన చేసావా? అంగలార్చావా? రోదన చేసావా? నీ పక్కన వాళ్ళకి ఆ రోదన ప్రార్థన, కన్నీటి ప్రార్థన నేర్పించవా? నీ కన్నీరు ఒక్కరోజైనా మందిరములో ప్రవహించిందా? ఒక్కరోజైనా నీ కన్నీరు ఈ స్థలాన్ని తాకిందా? దేవుని బుడ్డిలోనికి చేరిందా? దేవుడైతే అంటున్నాడు, ఉపవాసమున్నాం, ఎప్పుడైనా మనపూర్వకంగా మనం ఎలా రావాలంటే దేవుని దగ్గరికి ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించచ్చు. అడుగుదామా మనము కూడా ఇర్మియా గారు అడిగినట్లుగా ఈ రోజు నుంచైనా 21 రోజైనా కన్నీటితో ప్రార్థన చేద్దామా? అంగలార్పుతో దేవుని పాదాల దగ్గరికి వద్దామా? దైవభక్తులైనటువంటి వారు అందరూ కూడా కన్నీరు కార్చి దేవుని బ్రతిమలు ఆడుకునే వారే. వారికి ఉన్న శ్రమలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందిలో, ఇహమందమైనను పరబంధమైనను కూడా వారు ఎలా పొందుకున్నారు అంటే కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. అతి కృపా దేవుడు సంఘానికి దయచేయనుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.